వ్యక్తిగా, డైరెక్టర్గా మొట్టమొదటిగా నేను బుచ్చిబాబుని మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్లీజ్ గాడ్ బ్లెస్. తను విలేజ్లో పెరిగిన వ్యక్తి, విలేజ్లో వాళ్ళ మనస్తత్వాలు తెలిసిన మనిషి. అందుకని ఈ కథ ఒక మట్టి కథ, మట్టి మనుషుల కథ. వాళ్ళ యొక్క ఎమోషన్, భావోద్వేగాలని తను పూర్తిగా నమ్మి అవపోసన పట్టిన వాడు కాబట్టి దాన్ని ఇంత అత్యద్భుతంగా ఈ తెర మీదకి ఎక్కించగలిగాడు, మనల్ని ఇన్వాల్వ్ చేయగలిగాడు. అందులో నాలాంటి వాడు సైతం సినిమాని డిసెక్ట్ చేస్తూ చూస్తుంటారే ఆ భావం పోయింది, సినిమాలు ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట. దానికి ప్రధానంగా దీన్ని ఆ ట్రావెల్ చేయడానికి దోహదపడటానికి ఒక గట్స్ కావాలి, ఒక కన్విక్షన్ కావాలి. దానికోసం మన అన్ని రకాలుగా ఈ సినిమాకి న్యాయం చేస్తుంటే కథకుడుగా అవని, డైరెక్టర్గా కానీ బుచ్చిబాబు 100% న్యాయం చేశాడు. అండ్ ఇలాంటి బుచ్చిబాబు లాంటి శిష్యుల్ని చేరదీసి వాళ్ళలో ఉండేటటువంటి టాలెంట్ని సానబట్టి ఈ సానా బుచ్చిబాబుని మన అందరికీ గిఫ్ట్గా వదిలిన మా సుకుమార్ మాస్టర్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నిజంగా ఇలాంటి మట్టిలో మాణిక్యాల్ని వెలికి తీసేటువంటి ఒక దార్శనికుడు, ఒక ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి అంటూ అలాంటి వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి సుకుమార్ని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందించాల్సి ఉంది. థ్యాంక్ యూ సుకుమార్. అలాంటి శిష్యులు మాకు అప్పగా ఇండస్ట్రీకి అవసరం. అండ్ ఇక ఈ సినిమాలో ప్రధానంగా ఇలాంటి సినిమాలు చిత్రీకరించాలంటే కనుక ఎంత డబ్బు అవుతుంది, ఏంటి బడ్జెట్ ఎంత, ఏంటి, దేనికి నెరవకుండా ఒక సినిమా తీయాలి. రామ్ చరణ్ నాకు చేస్తాను, నన్ను ప్రొడ్యూసర్ చేస్తాను, ప్రొడ్యూసర్గా నాకు సినిమాలు ఇస్తానని ఆయన రంగస్థలం టైంలో మాట ఇచ్చాడు సార్. దాన్ని నిలబెట్టుకుంటూ మళ్ళీ నాకు ఈ అవకాశం కల్పించాడు. కాబట్టి రామ్ చరణ్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను దీన్ని ఎంతైనా సరే డైరెక్టర్ యొక్క విజన్ మేరకు దీన్ని నేను ప్రజల ప్రేక్షకుల యొక్క దీన్ని మనల్ని పొందేందుకు నేను సర్వశక్తులు వడ్డీ నేను మొత్తం ధారపోసి సినిమాను అత్యద్భుతంగా తీస్తానని ఆ గట్స్ ఉన్నటువంటి నిర్మాత సతీష్ కిల్లారు, ఆయనకి మనస్ఫూర్తిగా నేను అభినందించాలి. ఎందుకంటే దీంట్లో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. ఫైనాన్షియల్గా వయబుల్ అవ్వచ్చు, కాకపోవచ్చు, డబ్బులు మిగలచ్చు, మిగలకపోవచ్చు, లాభాలు రావచ్చు, రాకపోవచ్చు, ఏమి కాదు. ఒక అత్యద్భుతమైన కథ. ఈ కథకి నిర్మాత అనిపించుకోవడం అంటే నాకు కావాల్సింది ఏముంది అంటూ ఆయన ఈ కథను నమ్మారు. అంత మంచి పేరు వచ్చింది దీనికి. కాబట్టి ఈ సందర్భంగా దీని వెనకల వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి కిలార్ సతీష్ గారికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను.